యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటిది క్రైస్తవులు పండుగలు చేయవచ్చా అనేటువంటి అంశాన్ని తెలియజేస్తున్నాను. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం 3వ వచనంలో పస్కా పండుగలో పొంగిన దేనినైనా తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తు దేశంలో వచ్చితివి కదా, నీవు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినములు నీ జీవితంలోని జ్ఞాపకం చేసుకున్నట్లు బాధను స్మరణములకు తెచ్చుకొని పొంగని ఆహారమును 7 దినములు తినవలెను. దీన్ని ఏమంటారంటే పస్కా పండుగని 7 దినములు పొంగని రొట్టెలు తినాలి. 4వ వచనంలో నీ ప్రాంతంలో అన్నింటిలో 7 దినములు పొంగినది ఏదైనా కనపడకూడదు. మరియు నీవు మొదటి తేదీ సాయంకాలమున వధించిన దాని మాంసములో కొంచెమైనను ఉదయం వరకు మిగిలి ఉండకూడదు. ఆ పస్కా పండుగ ఆచరించేటప్పుడు 7 దినములు పొంగినది కనపడకూడదు. మరియు నీవు మొదటి తేదీ సాయంకాలమున వధించిన దాని మాంసము ఆ రాత్రికల్లా తినేసేయాలి. ఉదయం కల్లా అది ఉండకూడదు. 6వ వచనం చూడండి. నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలంలోను నీవు ఐగుప్తులోని బయలుదేరి వచ్చిన వేళను అనగా సూర్యుడు అస్తమించు సాయంకాలం వరకు పస్కా పశువును వధించి 7వ వచనంలో నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమును దాన్ని కాల్చి భుజించి ఉదయమున తిరిగి నీ గుడారమునకు వెళ్ళవలెను. 6 దినములు నీవు పొంగని రొట్టెలను తినవలెను. ఇదండి ఈ పస్కా పండుగ ఆచరించేటప్పుడు 7 దినములు 6 దినములు పొంగని రొట్టెలు తినాలి. మాంసమును మళ్ళీ తెల్లవారేసరికి మిగలకుండా ఉంచకూడదు. సూర్యుడు అస్తమించే వరకు అది ఉండకూడదు. ఇది పస్కా పండుగ అండి. నేటి దినములలో పస్కా పండుగ చేస్తుండ్రు. క్రొత్త నిబంధన సిద్ధాంతంలో యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో కూడా పస్కా పండుగ చేశారు. అది మీకు ఎందుకు అనేది తెలియచేస్తానండి. లేవీయుల కాండం 23వ అధ్యాయం 5వ వచనంలో మొదటి నెల 14వ దినమున సాయంకాలంలో యెహోవాకు పస్కా పండుగ జరపలేదు. ఎప్పుడు? మొదటి నెల 14వ దినమున సాయంకాలం అనగా జనవరి 14వ తారీఖున సాయంకాలం మందు యెహోవాకు పస్కా పండుగ చేయాలండి. ఇది సంఖ్యాకాండం 9వ అధ్యాయం 4వ వచనంలో కూడా కాబట్టి మోసే పస్కా పండుగను ఆచరింపవలని ఇజ్రాయెల్తో చెప్పగా వారు సీనాయి అరణ్యమందు మొదటి నెల 14వ దినమున సాయంకాలం మందు పస్కా పండుగ సామగ్రిని సిద్ధపరుచుకునేరి. ఇదండి ఈ యొక్క పస్కా పండుగ ఎప్పుడైనా మొదటి నెల అనగా జనవరి 14వ తారీఖు సాయంత్రము పస్కా పండుగను దీన్ని ఆచరించాలండి. అయితే యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఇజ్రాయేలు గిల్గాలో దిగి ఆ నెల 14వ తేదీన సాయంకాలం యెరికో మైదానంలో పస్కా పండుగ ఆచరించెను. ఇది ఎప్పుడంటే ఇది ఇజ్రాయేలీలకు ఇవ్వబడినటువంటి ఒక పస్కా పండుగ. ఈ పస్కా పండుగ ఆచరించేటప్పుడు పొంగని రొట్టెలు 6 దినములు తినాలి. తర్వాత మాంసమును వధించాలి, అనగా బలులు అర్పించాలి. దీనిని ఆచరించాలండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 17వ వచనంలో పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచుకోరమని అడిగిరి. యేసుక్రీస్తు ప్రభువారి కాలం వరకు కూడా నిర్గమకాండం నుంచి పస్కా పండుగ ఆచరించారండి. అప్పటికీ ఈ యొక్క పండుగలనే ఆచరింపబడుతున్నవి. క్రొత్త నిబంధనలో కూడా ఈ యొక్క పండుగలను మనం చూస్తున్నాం. కొన్ని పండుగలు పస్కా పండుగ ఒకటి, తర్వాత పెంతెకోస్తు పండుగ ఒకటి, వారాల పండుగ ఒకటి, కొన్ని పండుగలు ఇంకా క్రొత్త నిబంధనలో కూడా అవి అప్పటికి ఆచరింపబడుతున్నాయి. అయితే ఎప్పటి నుంచి ఆచరింపబడలేదనేది మనము తెలుసుకుందాం. ఇదే లూకా సువార్త 2వ అధ్యాయం 4వ వచనం పస్కా పండుగ వచ్చినప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏళ్ళుగా ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. వారు ప్రతి సంవత్సరము యెరూషలేములకు ఈ పండుగ ఆచరించుటకు వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా వెళ్ళాడు. అయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం ఏమంటున్నంటే మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారుడై ఇంతేకాకుండా క్రీస్తును మన పస్కా పశువు వధింపబడెను. ఇదండి ఎవరండి? క్రీస్తు ప్రభువారు మన కొరకు పస్కా పశువుగా వధింపబడ్డాడండి. వధింపబడిన తర్వాత ఇంకా పస్కాలు లేవండి, పస్కా పండుగ లేవు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండుగ అయిన తర్వాత అపోస్తులు పౌలు గారు కూడా కొన్ని పండుగలకు వెళ్ళాడు. పండుగలు ఆచరించడానికి కాదు,
వారు ఆ పండుగలకు జెరూషలేముకు వస్తారు కనుక వీరు వెళ్ళి ఆ పండుగలప్పుడు వారికి సువార్త ప్రకటించడానికి. నేటి దినములలో కూడా ఇంకా పస్కా పండుగలు, గుడారాల పండుగలు, పర్ణశాల పండుగలు, వారాల పండుగలు, కోతకాల పండుగలు, అభిషేక పండుగలు ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా లేవండి. క్రొత్త నిబంధన సిద్ధాంతం ప్రకారం క్రీస్తులో ఉన్నటువంటి వాడు నిత్య ఆనందమేనండి. మరలా చెప్పుచున్నాను, ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి. క్రీస్తునందు ఎప్పుడు ఆనందించాలి. ఇది ఒక భారమైనటువంటి పని. పండుగ అనేది సాధారణమైనటువంటి పని కాదు. ఆ పండుగలను ఆచరించేటప్పుడల్లా బలులు అర్పించాలి. నువ్వు పండుగ చేయాలంటే, పస్కా పండుగ చేయాలంటే పస్కాకి బలి అర్పించాలి. ఈ క్రీస్తు ప్రభువారు మన కొరకు పస్కా పశువు వధింపబడిన తర్వాత నీవు పస్కా పండుగ ఆచరించవలసినటువంటి అవసరం లేదు. ఇదే సంఖ్యాకాండము 29వ అధ్యాయం 13 వచ్చిన చూడండి. నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును దాని పానార్పణము కాక యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా 13 కోడె దూడలను 2 పొటేలను ఏడాదైన 14 గొర్రె పిల్లలను అర్పింపవాలి. అది నిర్దోషమై ఉండాలి. ఈ పండుగలు ఆచరించేటప్పుడు ఏం చేయాలంటే దహన బలిగా 13 కోడె దూడలను 2 పొటేలను ఏడాదివైన 14 గొర్రె పిల్లలను అర్పించాలండి. ఎంత కష్టంతో కూడినటువంటివి పండుగలు అంటే చాలామంది అనుకుంటారు చాలా ఈజీ అని. కాదండి, చాలా కష్టముతో కూడినటువంటివి. వాళ్ళు చాలా కష్టముతో కూడా కాదు, చాలా ఖర్చుతో కూడినటువంటిది. పర్ణశాల పండుగ చూడండి. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 13వ వచనంలో, నీ కళ్ళములో నుండి ధాన్యమును నీ తోటలో నుండి రాకం సమకూర్చున్నప్పుడు పర్ణశాల పండుగ 7 దినములను ఆచరించవలెను. ఏంటి అండి ఇవి? పర్ణశాల పండుగలు ఆచరించవాలి. అందుకు యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద రూపాంతరం ఉన్నప్పుడు పేతురు, యాకోబు, యోహాను ఏమన్నా అంటే, నీకు ఒకటి, మోషే ఒకటి, ఏలియాకు ఒకటి 3 పర్ణశాలలు కడతామంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన చెప్పిన మాట మీరు వినుడి అన్నాడండి. ఇక పర్ణశాల పండుగలు లేవండి. పర్ణశాల పండుగలు లేవు. యోహాను సువార్త 7వ అధ్యాయం 1వ వచనంలో, అటు తర్వాత యూదులు ఆయన చంపవలని వెతికినందున యేసు యూదయలో సంచరించిన గలీలయలో సంచరించు యూదుల పర్ణశాల పండుగ సమీపించెను గనుక. పర్ణశాల పండుగ సమీపించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని చంపాలనుకున్నాడండి. అంటే వీళ్ళు నిర్గమకాండంలో నుంచి స్టార్ట్ అయినటువంటిది. ఇజ్రాయేలీలు క్రొత్త నిబంధన కాలంలో వరకు కూడా వీళ్ళు ఆ ఆచారంలో ప్రకారం జీవించుతూ వచ్చుతున్నారు. ఆ పండుగలు ఆచరించుతూ వచ్చుతున్నారు. పస్కా పండుగను, పర్ణశాల పండుగను, గుడారాల పండుగను, ప్రతిష్ఠ పండుగను వీరు ఆచరించుతూ వచ్చుతున్నారండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 22వ వచనంలో, ఆయన ప్రతిష్ఠ పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది ఇంకొక పండుగ ఉందండి, ప్రతిష్ఠ పండుగ. అది ఎప్పుడు జరగాలంటే శీతాకాలంలో జరపాలండి. అప్పుడు యేసు దేవాలయంలో సొలొమోను మంటపంలో తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలం మమ్మల్ని సందేహపెట్టదు, నీవు క్రీస్తు అయితే మాతో కూడా చెప్పమనిరి. ఇదండి యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క పండుగ. ఏ పండుగ అంటే అది ప్రతిష్ఠ పండుగ, ఆలయ ప్రతిష్ఠ పండుగ కూడా చేసేటువంటి వారు. తర్వాతది 4వది పెంతుకోస్తు పండుగ అండి. పెంతుకోస్తు పండుగ నిర్గమకాండం 34వ అధ్యాయం 22వ వచనం, మరియు నీవు గోధుమల కోతలో ప్రథమ ఫలము పండుటకు అనగా వారముల పండుగ సంవత్సరము అందు పంట కూర్చు పండుగను ఆచరించవలను. ఏ పండుగ అండి ఇది? పెంతుకోస్తు పండుగ. దీన్ని ఏమంటారంటే వారముల పండుగ, సంవత్సరం అందు పంట కూర్చు పండుగను ఆచరించాలి. ఇది లేవియకాండం 23:15లో, మీరు విశ్రాంతి దినమును మరోనాడు మొదలుకొని అనగా అల్లాడించు పనును మీరు తెచ్చిన దినం మొదలుకొని 7 వారములు లెక్కింపవాలి. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండెను. దీని పేరేం పేరంటే పెంతుకోస్తు పండుగన 7 వారములు అనగా 49 దినములు చేసేటువంటిదే పెంతుకోస్తు పండుగ. ఇదే పెంతుకోస్తు పండుగను అపోస్తుల కార్యం 2వ అధ్యాయం చూస్తున్నాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం, పెంతుకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అనగా ఎక్కడి నుంచి 49 దినములు లెక్క పెట్టాలి. 7 వారములు ఆ పంటలు ఎలా వస్తున్నాయో దానిని లెక్కపెట్టి వారములు పండుగ అని దీన్ని పిలువబడుతుంది. ఇది సంవత్సరములకు ఒకసారి చేసేటువంటిదే పెంతుకోస్తు పండుగ. అందుకే చెదిరిపోయినటువంటి యూదులు అందరూ కూడా సంవత్సరములకు ఒకసారి పెంతుకోస్తు పండుగ దినమున జెరూషలేముకు రావడం మనం చూస్తున్నాం.
కొన్ని పండుగలు ఉన్నాయి. గుడారాల పండుగ. ఈ గుడారాల పండుగ ఏంటంటే ఇజ్రాయేల్ ఐగుప్తులో నుంచి బయలుదేరి వచ్చినప్పుడు దారి మార్గ మధ్యంలో గుడారములు వేసుకొని దాన్ని గుడారాల పండుగగా చేయటం మనం చూస్తున్నాము. అయితే నేటి కాలంలో కూడా ఇంకా గుడారాల పండుగ, పెంతుకోస్తు పండుగ, పర్ణశాల పండుగ, అభిషేక పండుగలు, వారాల పండుగలు, కోతకాల పండుగలు, ఇంకా కొన్ని కొత్త పండుగలు చేస్తున్నారు. వాటికి పేర్లు ఏంటంటే యేసుక్రీస్తు పండుగని, పునరుత్థానము పండుగని. ఇవన్నీ కూడా ఒక ఆచారంతో కూడినది. క్రొత్త నిబంధన సిద్ధాంతము కూడా పండుగలతో ఆచరించమని లేదు. ఒకడు క్రీస్తును వెంబడించడమే ముఖ్యము, దేవుని మాటకు లోబడటమే. రెండవది ఏంటంటే ఈ పండుగలు ఆచరించేటప్పుడు కూడా వీళ్ళేమంటారంటే పండుగలు ఆచరిస్తారు. మళ్ళీ పండుగలు ఆచరించినప్పుడు నువ్వు బలులు కూడా అర్పించాలి కదా. మనము నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశం ఈ 4 కాండంలో కూడా వాళ్ళు ఈ పండుగలు ఆచరించేటప్పుడు కూడా వాళ్ళు బలులు అర్పించారు. కొన్ని పండుగలకు 14 కోడెదూడలు, 13 కోడెదూడలు, 14 గొర్రెపిట్టలను వధించేటువంటి వాళ్ళు. ఇప్పుడు మనం ఆ పండుగలను ఆచరించాలంటే ఆ బలులను కూడా అర్పించాలి. మళ్ళీ ఎందుకు పండుగలను ఆచరిస్తున్నామంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చినప్పుడు ప్రజలను ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి ఆచారముల వైపు మరలించలేదు. ఈ పండుగల వైపు ఆచరించమని చెప్పలేదు. ఈ యొక్క అపోస్తులు కూడా క్రొత్త నిబంధన సిద్ధాంతం అనబడినటువంటి క్రీస్తు వైపు మరలించారే కానీ ప్రజలందరినీ ఇటు మరలించలేదు. అయితే ఈ కాలంలో చాలామంది ప్రజలందరినీ క్రీస్తు ప్రభువారికి వ్యతిరేకముగా వీరు ఈ పండుగలన్నీ ఆచరిస్తూ వారందరినీ, ప్రజలందరినీ పాత నిబంధన యొక్క ఆచారముల ప్రకారము, సిద్ధాంతముల ప్రకారం ప్రజలు నడిపిస్తున్నారు. మీకు తెలుసు కదా గుడారాల పండగ. ఎవరండి? బ్రదర్ ఏసన్న గారు మార్చి నెలలో పెడుతుంటాడు ప్రజలందరినీ గుడారాల పండుగ చేయమని. క్రొత్త నిబంధన గ్రంథంలో గుడారాల పండుగ చేయమని, ప్రథమ ఫలములు చేయమని, పండుగలు చేయమని, వారాల పండుగలు చేయమని, కోతకాల పండుగలు చేయమని, తర్వాత అభిషేక పండుగలు చేయమని క్రొత్త నిబంధన యొక్క సిద్ధాంతము ఎప్పుడును కూడా చెప్పలేదు. కొరింథీయులకు రాసినటువంటి ఆ మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసాము. ఇంతేకాకుండా క్రీస్తును మన పస్కా పశువు వధింపబడెను. తర్వాత పండుగ పెంతుకోస్తు పండుగ అండి. నిర్గమకాండము 34వ అధ్యాయం 22వ వచనం. మరియు నీవు గోధుమలలో కోతలలో ప్రథమ ఫలముగా పండుగను అనగా వారముల పండుగను, సంవత్సరాంతమంతు పంట కూర్చు పండుగను ఆచరింపవలెను. లేవియకాండము 23వ అధ్యాయం 15వ వచనంలో మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనును మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. ఇది పెంతుకోస్తు పండుగ అనబడినటువంటిది 7 వారములు లెక్కించాలి. అనగా 49 దినముల తర్వాత జరిపేదే ఈ యొక్క పెంతుకోస్తు పండుగ. ఈ యొక్క పెంతుకోస్తు పండుగను చెదిరిపోయినటువంటి యూదులు, ఆకాశము క్రింద ఉన్నటువంటి యూదులందరూ కూడా ఆ పెంతుకోస్తు పండుగ దినమున కూడుకోవటం మనం చూస్తున్నాం. అయితే వీరు ఎవరైతే యూదులు, ఇజ్రాయెల్ అనబడినటువంటి వాళ్ళు, వారు క్రైస్తవులు కాకమునుపు ఈ పెంతుకోస్తు పండుగను ఆచరించేటువంటి వాళ్ళు. అదే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 1వ వచనంలో పెంతుకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. వీళ్ళు ఎవరండి? చెదిరిపోయినటువంటి వారు అందరూ కూడా పెంతుకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉన్నారు. అయితే ఈ పాత నిబంధన గ్రంథంలో ఇటువంటి పండుగలన్నీ ఉన్నాయండి. కోతకాల పండుగలు, పెంతుకోస్తు పండుగలు, వారాల పండుగలు, అభిషేక పండుగలు, గుడారాల పండుగలు, స్వర్ణధ్వని, శృంగధ్వని పండుగలు. ఈ పండుగలన్నీ కూడా ఉన్నవి. అవి ఇజ్రాయేలీలకు మాత్రమే. క్రైస్తవుడైనటువంటి వ్యక్తి పండుగ చేయకూడదు. ఎప్పుడు క్రీస్తును వెంబడించేటువంటి వ్యక్తిగా ఉండాలి. క్రీస్తునందు ప్రతిదినము నీవు ఆనందించేటువంటి వ్యక్తిగా ఉండాలి. మరి ఒక పండుగను మనము తెలుసుకుందామండి. శృంగధ్వని దినమని ఒకటి ఉందండి. లేవియకాండం 23వ అధ్యాయం 34వ వచనం. నీవు ఇజ్రాయేలీలతో ఇట్లనము 7వ నెలలో మొదటి దినమున మీకు విశ్రాంతి దినము, అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కొడవలను. సంఖ్యాకాండం 29వ అధ్యాయం 1వ వచనంలో కూడా 7వ నెల మొదటి తేదీన మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను. దీనికి 7వ నెల మొదటి దినమున పరిశుద్ధ సంఘముగా ప్రజలంతా కూడవలను అనేది శృంగధ్వని దినమంటారు. 2, మీరు జీవనోపాధైన పనేమీ చేయకూడదు.
అది మీకు శృంగధ్వని దినము. నిర్దోషమైన ఒక కోడెదూడను ఒక పొటేలును యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా దాన్ని అర్పించాలండి. దీన్ని దహన బలిగా శృంగధ్వని పండుగ దినమున ఒక పొటేలును కోడెదూడను బలిగా అర్పించాలి. అంతేకాకుండా ఈ గుడారాల పండుగలు అనేది కూడా మనం చూస్తున్నాం. చూడండి, సంఖ్యాకాండం 29:13 నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును దాని పానార్పణను కాక యెహోవాకు ఇంపైన సువాసనను దహన బలిగా 13 కోడెలను 2 పొట్టేలను ఏడాదివైన 14 గొర్రె పిల్లలను అర్పింపను. అవి నిర్దోషమై ఉండాలి. అసలు ఈ గుడారాల పండుగ అనేది ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుంచి వచ్చేటప్పుడు అరణ్య మార్గ మధ్యములో వారు ఈ గుడారములు వేసుకొని పండుగ చేసుకునేటువంటి వారు. నేటి దినములలో హోసన్న మినిస్ట్రీ వాళ్ళు గుడారాల పండుగలు చేస్తున్నారు. అయితే అపోస్తులైన పౌలు కానీ అపోస్తులు కానీ క్రీస్తు ప్రభు వారు కూడా ఎప్పుడు ఈ యొక్క గుడారాల పండుగ, పెంతెకోస్తు పండుగ, వారాల పండుగ చేయమని చెప్పలేదు. అపోస్తులు ఆ పండుగలకు వెళ్ళారు ఆచరించడానికి కాదు, ప్రజలు అక్కడికి కూడుకున్నప్పుడు వారికి సువార్త ప్రకటించడానికి చెప్పాడు. ప్రజలందరినీ మనము క్రొత్త నిబంధన యొక్క సిద్ధాంతంలోనికి నడిపించాలి, కానీ పాత నిబంధన యొక్క సిద్ధాంతంలోనికి మనం వారిని నడిపించకూడదు. పర్ణశాల పండుగ అండి. ద్వితీయోపదేశకాండం 16:13 నీ కళ్ళములో నుండి ధాన్యమును నీ తొట్టిలో నుండి రుసమును సమకూర్చినప్పుడు పర్ణశాల పండుగ 7 దినములను ఆచరించవలెను. ఈ పర్ణశాల పండుగ అనేది ఇది 7 దినములను ఆచరించేటువంటిదండి. యోహాను సువార్త 7:1 అటు తర్వాత యూదులు ఆయన చంపవలనందున యేసు యూదయలో సంచరించనొల్లక గలీలయలో సంచరించెను. యూదయ పర్ణశాల పండుగ సమీపించెను కనుక. పర్ణశాల పండుగ అప్పుడు యూదులు చంపాలనుకున్నారండి యేసుక్రీస్తు ప్రభువారు. అందుకని ఆ పర్ణశాల పండుగలకు వెళ్లకుండా ఆయన గలీలయలో సంచరించెను అని వ్రాయబడింది. అంటే ఎందుకు విషయం చెబుతున్నా అంటే యూదులకు ఇజ్రాయేలుకు మాత్రమే ఈ పండుగలు, క్రైస్తవుడికి పండుగలు అని క్రొత్త నిబంధన ఎప్పుడు చెప్పట్లేదు. అయితే ఎవరైతే ఈ యూదులు ఇజ్రాయేల్ అనబడినటువంటి వాళ్ళు పండుగలు ఆచరించుతున్నారో ఆ ఆచరించేటువంటి వారికి వెళ్ళి క్రీస్తు ప్రభు వారి యొక్క సువార్త ప్రకటించి క్రీస్తును పరిచయం చేసేటువంటి వాళ్ళు. చివరిగా ప్రతిష్ఠ పండుగ అని ఒకటి ఉందండి. యోహాను సువార్త 10:22 ఆలయ ప్రతిష్ఠ పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయంలో సొలొమోను మంటపమున తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగా ఎంతకాలం మమ్మను సందేహపెట్టదు, నీవు క్రీస్తువైతో మాతో స్పష్టముగా చెప్పమనిరే. ఇదే పండుగ అంటే ప్రతిష్ఠ పండుగ అండి. అందుకని క్రైస్తవుడికి పండుగలు లేవు. గుడారాల పండుగ, పెంతెకోస్తు పండుగ, వారాల పండుగ, పర్ణశాల పండుగ, కోతకాల పండుగ, తర్వాత ప్రతిష్ఠ పండుగ, శృంగధ్వని పండుగ, ఇవన్నీ కూడా ఇజ్రాయేలీలకు ఇవ్వబడినాయి. ఆ పండుగలు ఆచరించేటప్పుడు కూడా పస్కా పండుగ అప్పుడు కొన్ని బలులు కూడా అర్పించాలి. ఒకవేళ నువ్వు పండుగ ఆచరించాలంటే నువ్వు బలులను ఖచ్చితంగా అర్పించాలి. సో అందుకని ఇవి ఒక కష్టమైనటువంటి పని. ఇది బలులు అర్పించడం అనేది. పొట్టేళ్లను తీసుకురావాలి, కోడేళ్లను తీసుకొని రావాలి, ఎడ్లను తీసుకొని రావాలి, వాటిని వధించాలి, ఆ రక్తము తీసుకోవాలి, ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళాలి, ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళాలి. ఇవన్నీ కూడా ఒక కష్టముతో కూడినవి. అందుకని నీవు పండుగ ఆచరించవద్దని క్రొత్త నిబంధన యొక్క సిద్ధాంతము. దయచేసి సత్యవాక్యం తెలుసుకోండి, సత్యవాక్యం నేర్చుకోండి. నేటి దినములలో ఈ పండుగలను ఆచరించి మళ్ళీ అసత్యపు బోధలోనికి మీరు పడిపోకూడదని తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలు. శుభం. ఆమేన్.